చాలామంది లంబసింగి మంచు పర్వతాల మీద బైక్ రైడ్ చేయాలని కలలు కంటారు. తెల్లటి మంచుతో కప్పబడిన పర్వతాలు ఎంత అందంగా ఉంటాయో. కాని ఆ తెల్లని మంచు కింద దాగి ఉన్న కొన్ని చీకటి నిజాలు చాలామందికి తెలియవు. ఇలాంటి ఒక నిజ సంఘటన జరిగింది. విశాఖపట్నం నుండి వచ్చిన దేవ్ మరియు అతని ప్రేయసి అమృత అనే జంటకు. 2017లో దేవ్ అనే యువకుడు తన చిన్న బిజినెస్ని తమ్ముడి చేతిలో వదిలి, నేను తిరిగి వస్తాను, నువ్వు చూసుకో అని చెప్పి తన ప్రేయసితో కలిసి బైక్ మీద లంబసింగి మంచు పర్వతాల యాత్రకు బయల్దేరాడు. వారికి ఫిక్స్ టైం లేదు, ఎంత రోజులు పడితే అంతా అనుకున్నారు. ఇంటర్నెట్లో చూసిన సమాచారం ఆధారంగా యాత్రను ప్లాన్ చేసుకున్నారు. వారి లక్ష్యం మొదట పాడేరు వరకు వెళ్లి అక్కడ 2-3 రోజులు ఆగి తరువాత మంచు పర్వతాల దారిలోకి ఎక్కడం. దేవ్ మరియు అమృత తమ అవెంజర్ బైక్పై సామాన్లతో బయల్దేరారు. ప్రయాణం మొదట బాగానే సాగింది. దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మధ్యలో బైక్ టైరు పంచరైంది. మధ్యాహ్నం 3 గంటల సమయం. దేవ్ తన దగ్గర ఉన్న కిట్తో టైర్ ఫిక్స్ చేశాడు. కాని సమయమంతా ఆలస్యమైంది. సాయంత్రం అవుతుండటంతో వారు వేగం పెంచారు. ఎత్తు పెరుగుతున్న కొద్దీ చరి పెరుగుతోంది. అమృత తలనొప్పితో బాధపడసాగింది. అది మౌంటైన్ సిక్నెస్ అని పిలుస్తారు. గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో తల తిరగడం, వాంతులవ్వడం జరుగుతుంది. దారి మధ్యలో చిన్న గుట్ట వద్ద ఒక టీ దుకాణం వచ్చింది. ఒక పెద్ద మనిషి దుకాణం నడుపుతుంటాడు. దేవ్ అడిగాడు, అంకుల్, నా ఫ్రెండ్కి తలనొప్పి ఉంది, ఏదైనా మందుందా? అప్పుడా పెద్దమనిషి అన్నాడు, బాబూ, మీరు ఈ రాత్రి ఇక్కడే ఆగండి. ఇక్కడి పైన వెళ్ళకండి. రాత్రి చాలా ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. కాని దేవ్ అనుకున్నాడు, అంకుల్ మన దగ్గరే ఆగమని చెప్తున్నాడంటే డబ్బు కోసం చెప్తున్నాడు అని. అతను వినలేదు. దేవ్ మరియు అమృత మళ్లీ బైకెక్కి పర్వతదారిలో పైకి వెళ్లారు. సూర్యుడు అస్తమించబోతున్న సమయం. చల్లని గాలి కట్టలా కొడుతోంది. అమృత అకస్మాత్తుగా దేవ్ని అడిగింది, నాకు మూత్రం చేయాలి. దేవ్ అన్నాడు, అక్కడ పైన ఓ పాత బంకర్లాంటిది కనిపిస్తుంది, దాని వెనక్కు వెళ్ళి చెయ్యు. అమృత ఆ బంకర్ వెనక్కి వెళ్ళింది. కేవలం 15 సెకండ్లకే ఒక భయంకరమైన కేక వినిపించింది. దేవ్ గుండె బాదింది. అమృతా, ఏవైంది అని కేకేశాడు. ఎటూ సమాధానం లేదు. అమృత కేకలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవ్ పరిగెత్తి ఆ బంకర్ వెనకకు వెళ్లి చూశాడు. అమృత నేలపై పడిపోయుంది. ఆమెను ఎవరో లాక్కుని దూరంగా లాగేశాడు. దేవ్ 200 మీటర్ల దూరంలో ఒక భయంకరమైన మనిషి ఆకారం పర్వతం వైపు పరిగెడుతూ చూశాడు. ఆ వ్యక్తి 6 అడుగుల ఎత్తు, మొత్తం శరీరం వెంట్రుకలతో కప్పబడి కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. దేవ్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి క్షణాల్లో పర్వతం వైపు కనిపించకుండా పోయాడు. దేవ్ దగ్గరికి వెళ్లి అమృతను చూశాడు. ఆమె కాలి చుట్టూ జీన్స్ చింపబడి ఉంది. కాలిమాంసం ముక్కలు మృగం కొరికినట్టుగా లేకుండా పోయాయి. రక్తం ఎక్కడికక్కడ చిందింది. దేవ్ అయోమయంగా పరిగెత్తాడు. రోడ్డుపై వెళ్తున్న ఒక ట్రావెలర్ వాహనం ఆపి డ్రైవర్ సహాయంతో అమృతను లోపల పెట్టి తిరిగి దిగువ దిశగా బయల్దేరాడు. దేవ్ మరియు అమృతను అదే పెద్ద మనిషి దగ్గరికి తీసుకువచ్చారు. అతను వారిని చూసి, ఇదే నేను చెప్పాను బాబూ, మీరు వినలేదు అనన్నాడు. అమృతను బెడ్పై పెట్టి స్థానిక వైద్యుణ్ణి పిలిపించి పట్టుకట్టించాడు. ఆ రాత్రి 9:30కి అంకుల్ ఫైర్ పెట్టి వారిని వెచ్చగా ఉంచాడు. అమృతకు కొద్దిగా శాంతి కలిగింది. ఆమె మెల్లిగా లేచి చెప్పింది, అంకుల్, నేను మూత్రం చేయడానికి వెళ్ళినప్పుడు 6 అడుగుల ఎత్తు ఉన్న ఒక వింత మనిషి కనిపించాడు. అతని శరీరం మొత్తం జుట్టుతో కప్పబడి ఉంది. కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. అతను నన్ను పట్టుకుని లాగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. దేవ్ అడిగాడు, అంకుల్, ఇది ఎవరు? మీరేదో దాచుకుంటున్నారు. తరువాత అంకుల్ నిట్టూర్చి అన్నాడు, ఈ పర్వతం దగ్గర ఉన్న పాత చెక్పోస్టే కథ బాబో ఇది. చాలామందికి తెలియదు. అంకుల్ చెప్పిన కథ. ఏళ్ల క్రితం ఆ పర్వతం మీద సైనికులు శీతాకాలంలో కాపలాగా ఉండేవారు. ఒకసారి పెద్ద మంచు కురిసినప్పుడు అక్కడ ఉన్న 3 సైనికులతో సంప్రదింపు తెగిపోయింది. కొన్ని నెలల తర్వాత రక్షణ బృందం వెళ్లి చూసేసరికి ఆ 3 మృతదేహాలు పగిలిపోయున్నాయి. ఒక్కొక్కరి శరీరం ముక్కలు ముక్కలుగా తినబడి ఉంది. కాని ఆశ్చర్యంగా పక్కనే ఉన్న అన్ని ఆహార సామాగ్రి అలానే ఉన్నాయి. వారిని ఎవరో తిన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తాన్ని సైన్యం వదిలేసింది. అప్పటినుంచి రాత్రివేళ
అక్కడ అలాంటి వింత జంతుమానవ మిశ్రమం కనిపిస్తుందని స్థానికులు చెప్తుంటారు. అన్ని విని దేవ్ అంకుల్ పాదాలు పట్టుకుని క్షమించమని అడిగాడు. మీ మాట విన్నుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. మరుసటి ఉదయం అంకుల్ బ్యాండేజ్ కట్టి వారిని లంబసింగి పర్వతాల దారిలో పంపించాడు. దేవి ఘటనను ఎప్పటికీ మరచిపోలేదు. ఇది కేవలం కథ కాదు, పర్వతాల్లో ఉన్న అప్రమత్తత గురించి ఒక హెచ్చరిక. ప్రకృతిని గౌరవించండి, స్థానికుల మాట వినండి. తెలుగు పర్వతాలు కూడా తమలో ఎన్నో రహస్యాలు దాచుకున్నాయి. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. హరహర మహాదేవ.